యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు ఏకోऽథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. మీరీ విశ్వమునకు స్వయం సిద్ధమగు బీజము. అలాంటి మీరు సభలలో కూర్చుని ఉన్నప్పుడు నా బాంధవ్యమును పురస్కరించుకుని మీతో వినోదములు పరిహాసములు కూడా పలుకుచుంటిని. అప్పుడప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీరునర్చు గౌరవ మర్యాదలను అనుభవించుచూ కూడా ఉంటిని. మీరా రీతిని నన్ను గౌరవించుటలో ఏ మాత్రమైనా కొరత కలిగించుచో నాకు గల చనువు కొలది మీపై కోపమును కూడా పొందుచుంటిని. ఓ దేవా సార్గధర, మీ పాదములపై పడి క్షమాపణ కోరవలసినంతటి చెడుగా కూడా మీ పట్ల నేను పెక్కుమారులు వ్యవహరించి మీ ఎదుట కూర్చునరాని విధమున కూర్చుంటిని. కాని ఓ దేవా, ఇటులనర్చుట నాకెన్నడైనా తగునా? చీచి, నేను గొప్ప తప్పిదమునునర్చితిని. అప్పుడప్పుడు నేను మీ భుజములపై చేతులు వేయుచుండెడివాడను. వ్యాయామశాలలో మీతో కుస్తీ పట్టుచుండెడివాడను. పాచికలు ఆడినప్పుడు కపటముగా ప్రవర్తించి మీతో పోట్లాడుచుండెడివాడను. ఏదైనా మంచి వస్తువును చూచినప్పుడు నాకే ఆ వస్తువు రావాలనని మీతో మొండి పట్టుదల కలవాడనై ఉంటిని. ఓ భగవానుడా, మీకు తెలివితేటలు నేర్పుటలో కూడా నేను ఏ కొరతనూ చేయలేదు. నేను అనేక మారులు నాకు నీకు సంబంధమేమిటి అని అవమానకరముగా అనియుంటిని. నేను చేసిన ఈ అపరాధము ఈ త్రిభువనములందనూ పట్టనంత పెద్దది. కాని ఓ దేవా, నేనిదంతయు పూర్తిగా అజ్ఞానవశమున చేసితినని మీ పాదములానగా చెప్పుచున్నాను. ఓ దేవా, మీరు భోజన సమయమున నన్ను తలచుకొనుచుండెడివారు. కానీ నేను నా దౌష్యము కొలది మీతో కలహించుచుండెడివాడను. మీ విశ్రాంతి గృహమున మీతో ఆనందముగా ఆటలాడుకొనుచుండెడివాడను. మీ శయ్యపై మిమ్మానుకుని నిద్రించుచుండెడివాడను. కృష్ణ అని మిమ్ము పిలుచుచుండెడివాడను. మిమ్ము కూడా అన్య యాదవుల వలనే భావించుచుండెడివాడను. నేను పిలిచినప్పటికీ మీరు వినిపించుకొనక పోసాగినప్పుడు నేను ఒట్టు పెట్టి మిమ్మాపుచుండెడివాడను. ఈ రీతిగా నేను తరచూ చేయుచుంటిని. మిమ్మానుకుని ఒకే ఆసనముపై కూర్చొనుచుండెడివాడను. మీ మాటలను లక్ష్యపెట్టెడివాడను కాను. చుట్టరికము మూలమున ఈ విధముగా పెక్కుమారులు అనుచితముగా మీతో వ్యవహరించి తిని. ఓ దేవా, వీటిని నేనెంతవరకని చెప్పను. నేను అపరాధములన్నింటికీ రాసిని. కాన ఓ ప్రభో, నేను మీతో ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ జరిపిన అనుచిత ప్రవర్తనలన్నింటినీ మీరు తల్లి వలె మీ మమత్వమనడి ఉదరమునందుంచుకొని నన్ను క్షమించుడు. ఏదైనా నది మురికి నీటిని గొనివచ్చినప్పటికీ సముద్రుడు దానిని గ్రహించవలసియే ఉండును. ఇంతకు మించి అతనికి మరే ఉపాయమునూ లేదు. ఇదే విధమున ప్రీతి వలన కానీ లేదా పొరపాటుచే కానీ మీకు విరుద్ధముగా వనర్చిన పనులనన్నింటినీ ఓ ప్రభో ముకుంద, మీరు మీ క్షమాగుణము వలన సహించవలసియే ఉండును. మరియు ఓ దేవా, మీరు క్షమావంతులైనప్పుడే ఈ భూత సృష్టి యందు యముని రాజ్యం ఉండగలదు. కాన ఓ పురుషోత్తమ, ఇందును గురించి నేను మిమ్మెంతగా ప్రార్థించినప్పటికీ అదంతయు స్వల్పమే అగును. కాన ఓ అతర్క్య భగవానుడా, మిమ్ము శరణుజొచ్చి తిని నా ఈ అపరాధములనన్నింటినీ క్షమించుడు. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధికః కుతోऽన్యః లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. ఓ దేవా, మీ మహిమ నాకిప్పుడు పూర్తిగా బోధపడినది. ఈ స్థావర జంగములతో కూడియున్న విశ్వమునకు మీరు మూలబీజమని నేను తెలుసుకున్నాను. హరిహరాదులగు దేవతలందరి యందును పరమదైవతము మీరే. వేదములకు కూడా మీ వలననే జ్ఞానము లభించును. మీరు సమస్త గుణములందును అప్రతిములు.
అద్వితీయులై ఉన్నారు. ఇక ఇట్టి స్థితిలో మీకు సాటి వచ్చు వారెవరూ లేరని చెప్పవలసినదేమున్నది? మీరు ఆకాశము, ఈ విశ్వమంతయు మీయందు ఇమిడి ఉన్నది. ఈ స్థితిలో మీ వలె సర్వవ్యాపకులగువారు లేరని చెప్పుట కేవలము లజ్జాస్పదమే అగును. ఇంకా దీనిని గురించి విశేషించి చెప్పనేలా? త్రిభువనములలో కేవలము మీరే అద్వితీయులు. మీతో సాటి వచ్చినట్టిది లేదా మిమ్ము మించినట్టిది మరేదియూ లేదు. మీ మహిమ ఏ రీతిగానూ వర్ణింపనలవి కానంత విలక్షణమైనది. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వాం అహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. అర్జునుడి మాటలను చెప్పి శ్రీకృష్ణునకు దండము పెట్టెను. ఆ వెంటనే అతని శరీరమున అష్టసాత్విక భావములు సంచరించెను. గద్గద స్వరముతో మరల ఇట్టులనెను. ఓ దేవా, మీరు ప్రసన్నులు ప్రసన్నులు. ఈ అపరాధ సముద్రము నుంచి నన్ను రక్షించుడు. మీరు విశ్వమునకంతకు హితవనర్చువారు. కానీ కేవలము మన బాంధవ్యము వలన మిమ్మెన్నడను విశేషించి నే గౌరవించలేదు. ఓ విశ్వేశ్వర, మీతో నేనీ విధముగా ఆశ్చర్యము లజ్జాకరమునగు విధమున వ్యవహరించి తిని. వాస్తవముగా ప్రశంసార్హులు మీరే అయినప్పటికీ నిండు సభలో నన్ను మీరు ప్రశంసించితిరి. నేను మిక్కుటమగు అభిమానముతో కూర్చుని బీరములు పలికి తిని. ఓ ముకుంద, ఈ విధమగు నా అపరాధములకు మేరలేదు. కాన మీరు నన్నీ అపరాధముల నుండి రక్షింపుడు. నాయంది విధముగా క్షమాప్రార్థనమునర్చు యోగ్యత కూడా లేదు. కానీ బాలుడు తన తండ్రి ముందు ముద్దుగా మాట్లాడు రీతిని కుమారుడెంతటి ఘోరమగు అపరాధమును చేసినప్పటికీ ప్రేమ భావముతో అతని తప్పులనన్నింటినీ తండ్రి క్షమించు రీతిని మీరు కూడా నా అపరాధములనన్నింటినీ క్షమించుడు. మిత్రుని ఔద్ధత్యమును మిత్రుడే సహించగలడు. ఇదే విధమున నా దౌష్ట్యమును మీరోర్చుకొనగోరెదను. తన ఇష్టులైన వారి నుంచి ఎవడును ఏ విధముగు గౌరవ మర్యాదలను అపేక్షించడు. ఇదే రీతిని ఓ దేవా, మా ఇంట మీరు ఎంగిలి వస్తువులను తీసుకొనగా నేను తీసుకొననిచ్చి తిని. అందుకై కూడా మీరు నన్ను క్షమించవలెను. లేదా అతిగా ఇష్టము ప్రియము అగు మిత్రుని కలుసుకొనినప్పుడు అతనితో తాను సంసారమునందు అనుభవించిన కష్టములను వివరించి చెప్పుటకెవడునో సంకోచింపడు. మనస్సు, శరీరము, ఆత్మ ఈ మూడింటిని పూర్తిగా తన పతికి అర్పించియున్న పతివ్రతయగు భార్య లభించినప్పుడు అట్టి భార్యతో ఆ భర్త దాపరికము లేకుండా ఆమెకు హృదయం అర్పింపకుండా ఎన్నడూనూ ఉండనేరడు. ఇదే రీతిని ఓ సద్గురు మహారాజా, నేను కూడా మిమ్ము ప్రార్థించి తిని. ఇంతేకాక ఇదంతయూ చెప్పుటకు మరొక కారణము కూడా కలదు.